హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అది కూడా కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియో అన్నది ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎటువంటి క్రాస్ కటింగ్ కూడా అవసరం లేదు. సో మనం బ్లౌజ్ ఎక్కడ అడ్జస్ట్ అయితే అలా అక్కడ పెట్టుకొని ఇలా స్ట్రైట్గానే మార్కింగ్ చేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ అయినా ఎలా బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సైడ్న ఒక 1.5 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అదేవిధంగా కిందన ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే మనం ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి పైకి ఎత్తినట్టుగా ఉంటుంది బ్యాక్ పార్ట్ కన్నా. సో ఒక 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడైతే మనం ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవడం కోసం ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ లోపలికి అన్నది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ హైట్ నెక్ చెక్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకొని స్కేల్ అడ్డంగా పెట్టుకోండి. షోల్డర్ దగ్గర నుండి ఆ స్కేల్ వరకు ఎంత మార్కింగ్ ఉన్నదో చూడండి. నాకు ఇక్కడైతే 6.5 అయితే వచ్చింది. సో 6.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. పైన ఖర్చుల దగ్గర నుండి ఖర్చులు కలిపి 6.5కి అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇలా స్కేల్తో అడ్డంగా కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ లైన్ని కలిపేటట్లుగా ఇటు సైడ్ ఉన్న లైన్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిడిల్లో అయితే రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, లేదంటే వీ నెక్, స్టార్ నెక్, మీకు ఏది కావాలనుకుంటే ఆ నెక్ని అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ షేప్ అయితే ఇస్తున్నాను అనమాట. అది కూడా సర్కిల్ స్కేల్ యూస్ చేసే షేప్ని అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్గా 3 పాయింట్స్ అన్నవి మనం గుర్తుంచుకోవాలి. ప్రిన్సెస్ కట్కి వచ్చేసరికి అది చెస్ట్ పాయింట్ అనమాట. చెస్ట్ పాయింట్కి వచ్చేసరికి మన ఆది బ్లౌజ్ హైట్ తీసుకోండి. మీరు ఆది బ్లౌజ్ హైట్ తీసుకొని అందులో 3వ భాగాన్ని మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 13.5 అయితే వచ్చింది. 13.5 దగ్గరికి పెట్టి ఇలా లోపలికి ఒక ఫోల్డింగ్ అన్నది చేస్తున్నాను. అప్పుడు 3వ భాగం మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ నాకు పావు తక్కువ 4 ఇంచీలు అన్నది వచ్చింది. చూడండి నేను వీడియోలో ఎలా పెట్టానో ఆ విధంగా అన్నది మీరు మడుచుకుంటే 3వ భాగం అన్నది ఈజీగా వస్తుంది. లేదంటే మీరు ఆ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ హైట్ అది డివైడెడ్ బై 3 క్యాలిక్యులేటర్లో చేసుకున్న ఒకటే, ఆ విధంగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ అనేసరికి ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. టోటల్ హైట్లో అంటే ఖర్చులతో కాకుండా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎంత హైట్ అయితే వస్తుందో దాంట్లో 3వ భాగం. అలాగే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇటు సైడ్ ఊక్సుల పట్టీకి అక్కడే మార్కింగ్ చేస్తాను కదా, అక్కడ నుండి 3 ఇంచీలకి అలాగే పక్కన పావు తక్కువ 2కి అయితే మార్కింగ్ చేశాను. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ అయితే చేశాను అనమాట. ఆ మిస్టేక్ ఏంటన్నది మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మార్కింగ్ అన్నది ఇలా చేయకూడదు, కానీ నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇలా చేశాను. ఈ మార్కింగ్ అన్నది రివర్స్లో రావాలి. చిన్నది బెండ్లా వచ్చింది కదా, అది రివర్స్లో రావాలి. స్ట్రైట్గా వచ్చింది బెండ్లా వచ్చింది దాని ప్లేస్లో రావాలన్నమాట. సో ఇక్కడ మనకి జనరల్గా 4 సైజుల బ్లౌజులు ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్. ఈ 3 పాయింట్లలో ఒక పాయింట్ మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. ఈ చెస్ట్ పాయింట్ అన్నది హైట్ బట్టి మార్కింగ్ చేస్తాం. మిగతా 2 కూడా స్మాల్, లార్జ్, ఎక్సెల్, మీడియం ఇవి మనం స్టార్టింగ్ అయితే ఈ 3 ఇంచీలు మార్క్ చేసాం కదా, ఆ 3 ఇంచీల దగ్గర స్మాల్ సైజ్ అయితే 3 ఇంచీలకి మార్క్ చేయాలి. మీడియం అయితే 3.5, లార్జ్ అయితే 3.5, అలాగే ఎక్సెల్ అయితే 3.5 కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా అంటే పావు తక్కువ 4 అనమాట. ఆ తర్వాత మనం ఇక్కడ పావు తక్కువ 2 మార్క్ చేసాం కదా, అక్కడ స్మాల్ అయితే 1.5, మీడియం అయితే పావు తక్కువ 2, లార్జ్, ఎక్సెల్ అయితే 2 ఇంచీలకి అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేను ఇలా చేత్తో అద్దుతున్నాను కదా, ఆ మార్కింగ్ అన్నది కిందకి వెళ్ళడానికి అనమాట. ఇక్కడ ప్రిన్సెస్ కట్కి వచ్చేసరికి నేను స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టాను కదా, ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచు మనకి బ్యాక్
సైడ్ జాయింట్ చేసినప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మనం ఇలా క్రాస్గా అన్నది మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఉన్నట్లుగా రావాలి. అలాగే మనం ఇలా ఈ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక మిస్టేక్ అయితే చేశాను అని చెప్పాను కదా, అది ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ అన్నది చేశాను కదా, ఆ మార్కింగ్ కరెక్టే. తర్వాత పావుతకు 2 మార్కింగ్ కూడా కరెక్టే. ఇక్కడ 3 ఇంచెస్ మార్కింగ్ చేశాం కదా, మనం చెస్ట్ పాయింట్ అని కింద నుండి పావుతకు 4 మార్కింగ్ చేశాం కదా, అంటే టోటల్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ హైట్లోని 3వ భాగంకి మార్క్ చేశాం కదా, అక్కడ కిందన 3 ఇంచీలు తీసుకుంటే పైన 3.5 ఇంచీలు అన్నది తీసుకోవాలి. కిందన ఎంత తీసుకున్నామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 3 ఇంచెస్ అన్నది మార్క్ చేశాను. ఇక్కడ నాకు చెస్ట్ పాయింట్ వచ్చేసి పావుతక్కువ 5 అనమాట. సో పావుతక్కువ 5కి మార్కింగ్ చేసి పైన కిందన 3 ఇంచీలకి మార్క్ చేశాను కదా, పైన 3.5 ఇంచీలకి అన్నది మార్కింగ్ చేశాను ఆ పావుతక్కువ 5 వచ్చిన దగ్గర. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను. అదేవిధంగా 2 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర స్ట్రైట్గా 1 ఇంచ్కి లైన్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేశాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుండి చంకలోతులోకి కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ అన్నది తీసుకోండి. అదేవిధంగా ఈ 1 ఇంచ్ పైకి మార్క్ చేశాం కదా, అక్కడ నుండి చెస్ట్ పాయింట్కి కూడా ఇలా లైట్గా కర్వ్ అన్నది తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఏ సైజు వాళ్ళకైనా నేను ఈ చెప్పే ఈ కొలతల ప్రకారం మీరు కనుక కటింగ్ చేసి అలాగే స్టిచ్చింగ్ చేసినట్లయితే ఎవరికైనా సరే సరిపోవలసిందే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోండి. చెస్ట్ లైన్ మార్కింగ్ చేసాం కదా, అదైతే కటింగ్ చేయొద్దు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది కటింగ్ అన్నది చేస్తాను. ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా ఫ్రంట్ పార్ట్ అన్నది ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ ఎలా చేశాను అన్న వీడియో కూడా మీకు పెడతాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.